మన ఇంటి వంట. వెల్కమ్ టు మై ఛానల్. పప్పుని 2 సార్లు కడగాలి. తర్వాత తగినంత కారంని వేసుకోవాలి. ఇందులోనే ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేసాక కాస్త జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పసుపు వేయాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఎందుకు వేస్తామంటే కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు పప్పు పొంగిపోకుండా ఉండటానికి పప్పుని ఉడికించుకునేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు వేసాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసాను. తర్వాత దోసకాయ ముక్కల్ని గింజలు తీసి కట్ చేసుకొని వేసుకోవాలి. దోసకాయ ముక్కల్ని వేసాక టమాటా కూడా వేసుకోవాలి. ముక్కల్ని వేసాక ఇందులోనే తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఈ మెదుపుకున్న పప్పులో మనం తాలింపుని వేసుకోవాలి. తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు వేసాక ఇందులోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువని వేసుకోవాలి. తయారైన తాలింపుని పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే, దోసకాయ పప్పు రెడీ.